ఎదురుగుండా కనపడింది. ఇది చెప్దామని అనుకున్నారు. వాళ్ళ అవతార్ మెహర్ బాబాకి జై. ఛాంజీ, ఈయన తల్లి ఖుర్షద్ మాయి, తండ్రి హార్మోన్ జీ. ఛాంజీ గారు 23 నవంబరు 1892లో జన్మించాడు. బాబా అవతార్ మెహర్ బాబాకి ప్రథమ కార్యదర్శి ఛాంజీ. ఇతని పూర్తి పేరు ప్రామ్రోజ్ హౌర్మస్టీ దాదా ఛాంజీ. ఇతడు స్నేహితులతో కలిసి బొంబాయిలోని మెడ్లైన్ సినిమాలలో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతడు ఎప్పుడు నష్టాలే చూపించేవాడు స్నేహితుడు ఈయనకి. దీనికి తోడు ఎందుకంటే ఆ వ్యాపారంలో ఎప్పుడు కూడా తన స్నేహితుడిని మోసం చేస్తూ, ఛాంజీని మోసం చేస్తూ అతని స్నేహితుడు నష్టాలు చూపించేవాట. దానికి తోడు కట్టుకున్న భార్య మరొకరితో వెళ్ళిపోయింది. చివరికి విడాకులతో తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చింది ఛాంజీ గారికి. ఆ రోజుల్లో లింకులు చెప్పలేని తలంపులు తెచ్చిపెట్టింది. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆయన. చాలా ఆర్థికంగా, మానసికంగా బాగా కునిగిపోయాడు. భార్య ఎవరితో వెళ్ళిపోవటం, స్నేహితుడు నష్టాల్లో, వ్యాపారంలో నష్టాలు చూపించి మోసం చేయటం, వీటి వలన అతను చాలా మానసికంగా, ఆర్థికంగా చితికిపోయాడు. చివరికి ఈ విషయం అంతా కూడా తన స్నేహితుడైన తలాటితో తన గోడంతా కూడా ఈయన చెప్పుకున్నాడు. నవరోజీ తలాటి బాబాను దౌరాష్ట్రుగా అంగీకరించినవాడు. నవరోజీ ఛాంజీతో బాబా గురించి చెప్పి, నీ బాధలను తొలగించగలవాడు అతడే అవతార్ మెహర్ బాబా అని సూచించాడు. బాబా అప్పట్లో మెహరాబాద్ ఆశ్రమం స్థాపించి ఉన్నారు. ఒకసారి బాబా బొంబాయి రాగా తలాటి ఛాంజీని బాబాకు పరిచయం చేశాడు. అతని కథంతా విన్న బాబా తన గొడవలన్నీ వదిలేసుకుని తనతో వచ్చి ఆశ్రమంలో ఉండిపోమన్నాడు బాబా ఛాంజీని. వెంటనే వారు మాట్లాడకుండా బాబా ఆజ్ఞ ప్రకారం మెహరాబాద్ ఆశ్రమంలో జీవితం ప్రారంభించాడు ఛాంజీ. బాబా వాడే 5 భాషలు ఛాంజీకి క్షుణ్ణంగా వచ్చు. టైపు, షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు ఛాంజీకి. అర్ధరాత్రి వరకు కూడా టైప్ చేస్తూ ఉత్తర పద్ధతులు నడుపుతూ బాబాకు ఆంతరంగిక కార్యదర్శిగా చాలా కాలం పనిచేశాడు. వివాహ జీవితంలో దెబ్బతిన్న కుమారుని జీవితాన్ని చక్కదిద్దాలని తల్లి అతనికి మళ్ళీ పెళ్లి చేయాలని ఆశించింది. సాధారణంగా మరి కుమారుడు భార్య చనిపోయినా, భార్య వెళ్ళిపోయిన, విడాకులు అయిపోతే మళ్ళీ తల్లి ఆలోచిస్తుంది కొడుకు మళ్ళీ పెళ్లి చేసి వాడిని దావలో పెట్టుకోవాలి. అలాగే ఈవిడు కూడా తన కుమారుడికి మళ్ళీ పెళ్లి చేయాలని ఆశించి అతన్ని ఒత్తిడి చేసింది. తన జీవితాన్ని బాబాకు సమర్పించుకున్నందున మళ్ళీ వివాహం చేసుకునే ప్రసక్తే లేదు, ఆ ప్రసక్తి నా వద్ద తేవద్దని చెప్పి ఛాంజీ తల్లికి చెప్పడం జరిగింది. ఎన్ని మార్లు చెప్పినా కొడుకు వినకపోయేసరికి ఆమెకు తల్లికి విసిగెత్తి ఏమిటి ఇతని పరిస్థితిని ఆలోచించి అతని జాతకాన్ని తీసుకెళ్ళి ఒక జ్యోతిష్కి చూపించింది. హస్తసామర్థ్యం చూసే జ్యోతిష్కి చూపించింది. ఆ జాతకం చూసిన వాడు ఆ జ్యోతిష్ అవునంటే ఇది ఎప్పుడో మరణించిన వారి జాతకం అన్నాడు. దాని అర్థం తల్లికి తర్వాత కానీ అర్థం కాలేదు. చనిపోయిన వారి జాతకం పట్టుకొచ్చి జాతకం చూసి పెళ్ళి ఎప్పుడు జరుగుతావేంటి అని జ్యోతిష్కుడు అతని తల్లిని అడిగాడు. నేను కేవలం బాబా కొరకే బ్రతికున్నాను కనుక నా పెళ్లి గురించి ఆలోచించవద్దు అని పదే పదే తన తల్లికి చెప్పాడు. నన్ను ఆపదలో ఆదుకున్న బాబాకి నా సర్వస్వం అర్పించుకున్నాను అని ఛాంజీ తల్లితో అన్నాడు. ఒక్కసారి నీళ్ళల్లో మునిగిపోతుండగా బాబా అని గట్టిగా అరవగా ఎవరో చేయి అతన్ని పట్టుకుని ఒడ్డుకు చేర్చారట. ఈ విషయం విన్న తల్లి ఆశ్చర్యపడటం కాక వెంటనే ఆలోచించకుండా కుమారుణ్ణి బాబాకు సమర్పణ చేసింది. బాబా ఛాంజీని తరచూ బొంబాయి పని మీద పంపేవారు. అక్కడ అతడు తన కుటుంబాన్ని కలుస్తూ బాబా గురించి చెప్తూ ఉండేవాడు. బాబా ఛాంజీని తరచూ బొంబాయి పని మీద పంపేవారు. అక్కడ అతడు తన కుటుంబాన్ని కలుస్తూ బాబా గురించి చెప్తూ ఉండేవాట. ఛాంజీ తండ్రికి బాబా అంటే ఎనలేని గౌరవం ఉండేది. అతనికి గొంతు క్యాన్సర్ సోకింది. ఛాంజీ బాబాకు ఈ విషయం తెలియజేశాడు. బాబా స్వయంగా ఛాంజీ తండ్రిని చూడటానికి బొంబాయి వెళ్ళారు. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది, కానీ నీవు 4 రోజుల పాటు చేపలు
ఆహారం తీసుకో అని బాబా చెప్పారు ఛాంజీ తండ్రికి. బాబా యందు విశ్వాసంతో 2 రోజులు ప్రయత్నించాడు, కానీ తినలేకపోయాడు. తిన్నది కాస్త వాంతి చేసుకున్నాడు. అందుచేత తినడం కొనసాగించలేకపోయాడు. అతని భార్య బాబా మాటను జవదాటడం వీలు లేదని భర్తను బతిమారి మరీ తినిపించింది. అయితే ఈసారి అతడు తిన్నది ఇముడ్చుకోగలిగాడు. 4 రోజులు దీక్షగా పాటించి కడుపారా మంచినీళ్ళు తాగాడు. అప్పటికి అతనికి బాబాపై పరిపూర్ణ విశ్వాసం కలిగింది ఛాంజీ తండ్రికి. ఛాంజీ తన కుటుంబంలోని వారి అందరినీ కూడా బాబా పరిలోకి తీసుకుని వచ్చాడు. వారిలో ఆర్నవాస్, రోడాలు చెప్పుకోదగ్గ ప్రేమికులు. అయితే ఈ ఛాంజీ మొట్టమొదట అతను బాబా దగ్గర రాకముందే నష్టాలు పాలైపోయిన తర్వాత జీవితం అంతే వ్యక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఒక సముద్ర ప్రాంతంలో వెళ్ళి దాంట్లో పడుతుంటే బాబాయే స్వయంగా అతన్ని చేయందించి రక్షించడం జరిగింది. అప్పటి నుంచి బాబా దగ్గర అతను బాబా సేవ చేసుకుంటూ బాబా దగ్గర ఉండిపోవటం జరిగింది. అలాగే ఈ ఛాంజీ కుటుంబంలో ఆర్నవాజ్, రోడాలు ముఖ్యమైన ప్రేమికులు అన్నమాట. అలాగే నారిమన్, ఆర్నవాజులు వివాహం కూడా బాబా దగ్గరుండే స్వయంగా చేశారు. నవజీవన సమయంలో మెహరాబాద్ ఆస్తిని నారిమన్ పేర మీద రిజిస్టర్ కాబడింది. ఎందుకంటే నవజీవనం చేసే ముందు బాబా తన పేరు ఏ ఆస్తులు ఉంచుకోకూడదని చెప్పడం వల్ల ఆస్తులన్నీ కూడా ఎవరు వారు కొని ఆ డబ్బులు నవజీవనానికి ఉపయోగించారు వాళ్ళందరూ కూడా. అలా ఈ మెహరాజాద్ ఆస్తి అంతా కూడా నారిమన్ పేరు మీద రిజిస్టర్ చేయించారు బాబా. నారిమన్ ఆర్నవాజుల ఇంటికి ఆషియానా అనే అపార్ట్మెంట్కు వెళ్ళి తరచూ వస్తూ ఉండేవారు బాబా. ఈ నారిమన్ ఆర్నవాజులు ఆషియానా అనే అపార్ట్మెంట్లో ఉంటూ ఉండేవాళ్ళు. బాబా తరచూ అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవారు. దాదా ఛాంజీల కుటుంబం ప్రప్రథమంగా బాబా వద్దకు వచ్చి కడవరకు ఆయనతోనే ఉండిపోయింది. మొట్టమొదటిగా బాబా దగ్గర చేరిన కుటుంబాల్లో ఛాంజీ కుటుంబం మొత్తం అందరూ కూడా వచ్చి అక్కడ బాబా దగ్గర ఉండి ఆయన సేవ చేసుకుంటూ చివరి వరకు కూడా ఆయనతోనే ఉండిపోయారు. ఛాంజీ తన జీవితాంతం బాబా సేవ చేసుకుంటూ ఆయనకు ఆంతరంగిక కార్యదర్శిగా సేవ చేసుకున్న ధన్యజీవి. ఎందుకంటే మొట్టమొదటిగా బాబా దగ్గర సెక్రటరీగా చేశాడు. అలాగే బాబా తన అశ్రఫలకు ఉపయోగిస్తున్నప్పుడు కూడా ఛాంజీ ఆ వేళ్ల కథలను బట్టి బాబా ఏం చెప్తున్నారో అది కూడా ఆయన చెప్తూ ఉండేవారు. ఛాంజీ అశ్రఫలకు మీద చెప్పేవన్నీ కూడా బాబా యొక్క సందేశాలని ఛాంజీ సెక్రటరీగా ఉంటూ తెలియజేసేవాడు. అలాగే బాబాకు వచ్చే ఉత్తరాలన్నింటినీ కూడా బాబా చెప్తుంటే వాటిని అన్నింటినీ కూడా టైప్ రైటర్ మీద టైప్ చేసి తిరిగి జవాబులు రాస్తూ ఉండేవాడు. అతడు సద్గుణ సంపన్నుడు, వినయశీలి, అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండేవాడు ఛాంజీ. అయితే ఛాంజీ 25 ఆగస్టు 1944 కాశ్మీర్లో బాబాలో లీనమయ్యాడు. అతను తన శరీరం ఛాంజీ శరీరం చాలించిన విషయం తెలిసిన తర్వాత బాబా అతనికి అతను పడుకున్న పరుపు అన్నీ కూడా అతని వస్తువులు కొన్ని తీసుకొచ్చి ఈ మెమోరియల్ టవర్ ఉంది మెహరాబాద్ దిగువ మెహరాబాద్లో మెమోరియల్ టవర్ ఉంది. దానికి పక్కగా ఒక సమాధి ఏర్పాటు చేయించారు బాబా. అతను ఛాంజీ యొక్క పరుపు అతని వస్తువులు అన్నీ కూడా ఆ సమాధిలో పెట్టి అక్కడ సమాధి చేశారు. మనం వెళ్ళినప్పుడు ఈ మెమోరియల్ టవర్ చూసినప్పుడు దాని పక్కనే ఉంటుంది ఛాంజీ సమాధి కూడాను. తర్వాత అయితే ఇంతకుముందే ఎప్పుడైతే నారిమన్ ఆర్నవాజులు బాబా వివాహం చేశారో నారిమన్ మరణానంతరం మరి ఆస్తంతా మెహరాజాద్ ఆస్తంతా కూడా బాబా నారిమన్ పేరు పెట్టించడం జరిగింది. మరి నారిమన్ చనిపోయిన తర్వాత దస్తావేజుల ప్రకారంగా ఆ ఆస్తి అంతా కూడా ఆర్నవాజ్ పేర వ్రాయబడింది. ఈ ఆర్నవాజు యొక్క సమాధి కూడా మనం మెహరాజాద్లో పూల చెట్ల దగ్గర చూడవచ్చు. అక్కడ ఉంటుంది ఆ సమాధి ఆవిడది. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి జ్యోతి గారు. ఇది సింపుల్గా కొద్దిగా తయారీ అని 10 నిమిషాలు చెప్తామని. జై మెహర్ బాబా అండి.